నమస్తే అండి. పద్మజ ఖండవల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నక్షత్ర పాదశివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం రోహిణి నక్షత్రం 1వ పాదం వాళ్ళు దర్శించుకోవాల్సిన క్షేత్రాన్ని చూద్దామండి. ఈ క్షేత్రం తణుమండ గ్రామంలో ఉంది. ఈ గ్రామం కాజులూరు మండలంలో ఉందన్నమాట. ఇక్కడ స్వామి శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిగా దర్శనమిస్తారు. ఈ క్షేత్రం ద్రాక్షారామానికి ఈశాన్య దిశగా సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోహిణి నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేకపోతే నామ నక్షత్రం అయినా కానీ ఇక్కడ స్వామిని దర్శించుకుంటే వాళ్ళకి సర్వగ్రహ శాంతి జరిగి శివానుగ్రహం కలుగుతుందండి. రోహిణి నక్షత్రం 1వ పాదం వృషభ రాశికి సంబంధించిన పాదం కాబట్టి ఇక్కడ దర్శనం అయిన తర్వాత వృషభ రాశి ఆలయమైన విలాస గంగవరంలో ఉన్న ఆలయాన్ని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామ భీమేశ్వరిని దర్శించుకుంటే సమస్త శుభాలు జరుగుతాయని చెప్పబడి ఉంది. ఈ ఆలయం పురాతన ఆలయం జీర్ణమవడంతో గ్రామస్తుల సహకారంతో తిరిగి నిర్మించబడిందండి. చాలా చక్కగా ఉంటుంది ఆలయ ప్రాంగణం అంతాను. చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. అంతరాలయంలో ఉత్సవమూర్తులు గణపతి మనకు దర్శనమిస్తారు. ముఖమండపంలో నందీశ్వరుడు, శృంగి, భృంగి, ద్వారపాలకులు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీరభద్రుడు ఉంటారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ఒక గ్రామస్తుని ఆర్థిక సహాయంతో ప్రతిష్ఠించబడింది. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి నాడు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. అలాగే గ్రామ అర్చక స్వాముల వారి ఆర్థిక సహాయంతో శ్రీ వీరభద్రుడి స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందనమాట. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి కళ్యాణం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాడు నిర్వహిస్తూ ఉంటారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వీటితో పాటు గ్రహ అభిషేక శాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారికి రోహిణి నక్షత్రం 1వ పాదం ఉన్న రోజున అభిషేకం చేయించుకోవడం విశేషంగా భక్తులు భావిస్తూ ఉంటారు. మీకు ఇంకా వివరాలు ఏమైనా కావాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో రాజరాజేశ్వరిపీఠం ద్రాక్షారామ వారి గురువుగారి నెంబరు డిస్ప్లేలో పెట్టానండి. ఆయన కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 6:15 ఒక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి. రేపు సాయంత్రం మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.